భారతీయ జనతా పార్టీ 47వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా బీజేపీ నాయకులకు కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఎలేటి మహేశ్వర్ రెడ్డి భారతీయ జనతా పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఇక దేశంలో అనేక విప్లవాత్మక సంస్కరణలు, ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి దేశాన్ని ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా నిలిపిన ఘనత బీజేపీ పార్టీదన్నారు. ఇక పార్టీ స్థాపించినప్పుడు 2 స్థానాలతో మొదలై నేడు వరుసగా 3 సార్లు కేంద్రంలో అధికారంలోకి రావడంతో కార్యకర్తలు కృషి ఎంతో ఉందన్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో సైతం అధికారంలోకి వచ్చే దిశగా కార్యకర్తలు సమిష్టిగా సమాయత్తం అవ్వాలన్నారు. పల్లెల నుండి పట్టణాల వరకు పార్టీ బలోపేతానికి ఇంకా కృషి చేయాలన్నారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ స్థాపించిన 47 సంవత్సరాలు గడిచిన సందర్భంగా భారతదేశం అభివృద్ధి పథంలో నడిపించే విధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు ఈ దేశ అభివృద్ధి కోసం, దేశ సమగ్రత కోసం దోహదపడుతున్న సంగతి మనం చూసాం. ఆనాడు భారతీయ జనతా పార్టీ మొదలుపెట్టిన రోజు పార్లమెంట్లో 2 స్థానాల నుంచి ఈరోజు కంటిన్యూస్ గా 3వసారి భారతీయ జనతా పార్టీ ఈ దేశ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ముచ్చటగా 3వసారి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించుకున్నాం. మరి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాల్లో భాగంగా ఈరోజు 33% మహిళా రిజర్వేషన్ అంశంలో గాని, మరి అనేకమైనటువంటి ఆర్థిక సంస్కరణలు గాని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేకమైనటువంటి నిర్ణయాలు ఈరోజు దేశ అభివృద్ధి కోసం మరి దోహదపడతా ఉన్నాయి. అంతేకాదు గ్రామాన ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా సమాయత్తమై ఈ దేశంలో మరొక్కసారి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని స్థాపించడం కోసం, ఈ దేశ సమగ్రత కోసం ప్రతి కార్యకర్త చేస్తున్న కృషి నిజంగా కూడా అభినందనీయం. మరి మీరు ఒకసారి చూస్తే మరి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి ప్రతి చోట ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక దీక్షతోటి ఈరోజు ఈ దేశంలో మరి భారతీయ జనతా పార్టీ బలోపేతం కోసం పనిచేస్తున్నటువంటి ఘటనలు, సంఘటనలు మనం చూస్తా ఉన్నాం. భారతీయ జనతా పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా మరి ఒక సైనికులు లెక్క భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ భారత్ మాతాకి జై.